చాలామందికి మైసూర్ బొండ తినాలని అనిపిస్తుంది. బట్ మైసూర్ బొండ మైదాతో కదా అలానే అవాయిడ్ చేస్తారు. అలా కాకుండా గోధుమ పిండితోనే మైసూర్ బొండ ఫ్లేవర్ వచ్చే విధంగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా 1 కప్పు గోధుమ పిండిని తీసేసుకొని అందులో కొంచెం ఉప్పు, చిటికెడు సోడా ఉప్పు కలిపి కొంచెం జీలకర్ర వేసేసి ఇందులో ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి అలాంటివి ఏమీ యాడ్ చేయమండి. సింపుల్ కర్డ్ పెరుగును వేసేసి బోండా కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ చల్లుకుంటూ బాగా ట్యాప్ చేస్తూ కలపాలండి. ఈ పిండి కలపటంలోనే ఉంటుంది. ఇలా బాగా కలిపిన పిండిని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టండి. ఇంకా టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు పక్కన పెట్టేసుకొని నానబెట్టేసుకున్న చాలా బాగుంటుంది. మీకు అసలు టైం లేనప్పుడు అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా పక్కన మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా ఉన్నదాన్ని మరొకసారి ట్యాప్ చేస్తూ కలిపేసి బాగా కాగిన వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవటం, అంతేనండి. చాలా సింపుల్. ఇప్పుడు క్లైమేట్ రైనీ సీజన్ కదా, చాలా కూల్గా ఉంది. అలాంటప్పుడు ఇలాంటి డీప్ ఫ్రై తినాలని అనిపిస్తుంది కదా. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్టే కాదండి, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోండి. ఇది పల్లీ చట్నీ అనే కాదండి, ఊరగాయతో కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా, పైన క్రంచీ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. గోధుమ పిండి కదా, చాలా టేస్టీ, హెల్దీ కూడా. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.